వేదికలో వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంఘీయుల కడతాల గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. సభంతా మారుమూల కడతాల గౌరవ ముఖ్య జై జై స్వాగతం సుస్వాగతం సార్. వేదిక పైన ఉన్న పెద్దలకి, సెక్రటరీ సోదరి సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు పుట్టిన సొంత మండలంలో విగ్రహావిష్కరణకి స్థలం ఇచ్చిన స్థలదాతకి మామిడిశెట్టి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క విగ్రహావిష్కరణకి పాటుపడిన, అలాగే నలుదిక్కులకి తిరుగుతూ జన సమీకరణ చేస్తూ విధాన్ శేఖర్ గారు, బొక్క శ్రీనివాస్ గారు, దొమ్మేటి రామకృష్ణ గారు, మామిడిశెట్టి చిన్న గారు, రమణాతి రమణ గారు, కాండ్రేకుల గోవింద్ గారు, పితాని సుధాకర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా. ముందుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు 100 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సంఘాలను ఏర్పరచడం, సెట్టిపల్లి సంఘాలని ఒక ఎత్తు అయితే వాటి రిజిస్ట్రేషన్ కూడా చేయడం ఇంకో ఎత్తు. అంటే అప్పటికి ఏ కులాలు కూడా సంఘాలుగా ఏర్పడలేదు. తొలుగుండగా ఈ సెట్టిపల్లి కులమే ఆయన యొక్క మార్గదర్శకంలో ఈ సంఘాలుగా ఏర్పడటం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మన అలాంటి కులాన్ని ముందు వెనక అన్ని పక్కలా ఉంటూ కూడా ముందుకు నడిపించారు. అలాగే అదొక ఎత్తైతే 100 సంవత్సరాల క్రితం ఆయన ఇదే బోర్డర్ స్కూల్లో, ఇదే మండలంలో కనీసం ఈ ఫోన్స్ కానీ, అలాగే ల్యాండ్ ఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఏమీ లేకుండా ఒక మీటింగ్ పెడితే 50,000 మంది సెట్టిపల్లిలు హాజరయ్యారు. మరి ఆయన గొప్పతనం అప్పుడే తెలుస్తా ఉంది. వరకు తీసుకుని వచ్చి ఈ రోజు వరకు కూడా ఈ సెట్టిపల్లి కులానికి ఏకైక దేవుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అందులో మరి పురువృద్ధుడు పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు మధ్యలో, మా తాత మా ముత్తాత అని. ఏమీ కాదు, ఇది ఒకటి మనకున్న ఏకైక దేవుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అలాగే ఈరోజు ఈ మంత్రి పదవిలో ఉన్నా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన మీ అందరూ చూపించిన ప్రేమ వల్లే నేను వనభోజనాలు పెట్టినప్పుడు ఇతను ఏదో చేస్తాడు, ఇతను వెంట ఉందాం, మనందరం ప్రయాణంలో అని చెప్పి మీరందరూ ఒక్కసారి కాదు 2 సార్లు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినప్పుడు ఈ అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళు యూనిటీ ఎక్కువ అని గుర్తించారు. అలాగే నేను జాయిన్ అయిన ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా గుర్తించి నాకు సీట్ ఇచ్చి ఈ మంత్రి పదవి కొనసాగించారు. ముఖ్యంగా మీరు ఈ జై సుభాషుని ఈ పూలు వేయటం వల్ల నా కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి గమనించాలి. ఇప్పటి వరకు కూడా పదవి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ నాయకుడు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టలేకపోలేదు, మీరు గమనించాలి. దానికి మన కులం నుంచి అలాగే మన కే వెంకటేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా, ఇంకా చాలా విజయలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి లోకేష్ గారిని పాదయాత్రలో ఆపి మా పరిస్థితి ఇదేగా, మాకు 2-3 ఎకరాల్లో కళ్యాణ మండపం కావాలి, 5 కోట్లు శాంక్షన్ చేయాలని అడుగుతూనే మా యొక్క కులానికి, కుల వృత్తికి మాకు లిక్కర్ లైసెన్స్ ఇవ్వండి అని అడగడం జరిగినప్పుడు నేను ఇంకా ఆ పార్టీలో లేను. మరి పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే
ఈ రోజున ఏ ప్రభుత్వం గుర్తించలేదు మనల్ని, కళ్ళు వృత్తిని, కళ్ళు గీత కార్మికుల్ని. ఈ రోజు 10% రిజర్వేషన్ ఇచ్చి మనకి 340 లిక్కర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ గమనించాలి. ఏ కులమైనా బాగుపడాలంటే ఇటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా, సామాజికంగా కూడా మనం ముందంజలో ఉండాలి. మరి ఆర్థికంగా ఉండటానికి దోహదపడిన సుమారు 340 షాపులు ఇచ్చారు. అదేవిధంగా అతి త్వరలోనే మన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారు పర్యవేక్షణలో, ఆయన ఆధ్వర్యంలో మనం మీ అందరం కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే 3 ఎకరాలు ఉందో ఆ 3 ఎకరాలు శాంక్షన్ చేయించి 5 కోట్లతో కళ్యాణ మండపాన్ని అతి త్వరలోనే ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. అలాగే మాకు చెల్లిపోయిన శ్రీ గారు చెప్తూ మరి కంసు విగ్రహం కావాలి అన్నారు. మనం ఏదైతే కళ్యాణ మండపం కట్టుకుంటా ఉన్నామో ఘనంగా అక్కడే నిలువెత్తు వెంకటరెడ్డి గారి విగ్రహం, కంసు విగ్రహం మనం తెచ్చుకునే. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రతి కులంలోని పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు మనం చేయవలసిన సాయం ఏంటంటే ఏ కులానికైనా సరే, ఏ మనిషికైనా ప్రధానంగా 2 అవసరం. ఇది తిండి, రెండోది ఆరోగ్యం, మూడోది చదువు, విద్య. దానికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీకు ఏ విధమైన అనారోగ్యం పాలైనా, ఏదైతే ఈ ఆరోగ్యశ్రీలో కవరామని వైద్యం ఏదైతే ఉందో, లేదా రోగం ఏదైతే ఉందో ఆ కవరం ఉంది. ఎవరు ఉన్నప్పుడు మీరు లక్షలు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు మర్చిపోవద్దు. ఎక్కడ కూడా ఇద్దరు వచ్చారు. ఇప్పుడే 2 వ్యక్తులు వచ్చారు. ఒకరికి పేగు వచ్చిందని, ఒక పాపకు బాగలేదని వచ్చారు. వాళ్ళ త్వరలోనే ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా విద్య విషయాలకు వస్తే, మీ పిల్లలు ఎవరైనా చదువుకోలేని పరిస్థితిలో ఉంటే, మీరు చదివించలేని పరిస్థితిలో ఉంటే దాని తరఫున ఆ పిల్లల్ని నేను ఖచ్చితంగా చదివిస్తాను. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది. మీరు మరీ ముఖ్యంగా కొన్ని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా గ్రూపులు వెలుగులోకి వచ్చాయి. సెక్టివల్ యువసేన అని కానీ, ఈ మధ్య వచ్చిన సెక్టివల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది కానీ, ఇలాంటి గ్రూపులు వెలుగులోకి రావాలి. అవి వచ్చి ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం ఆర్థిక సహాయాలు చేయాలి. నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారు. ఇలా జరిగింది, వీళ్ళకి విద్య అందట్లేదని, లేకపోతే ఆరోగ్యం బాగోలేదని చెప్పి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, కలివిడితనం యూనిటీ రావాలి అంటే ముందుగా ఏ గ్రామంలో అయితే అతను సదరు బాధితుడు ఆరోగ్యం బాగోలేదో, లేకపోతే విద్యకి నోచుకోలేదో, వాళ్ళు ముందు గ్రామ స్థాయిలో మీరు సాయం చేయవలసిందే. అది ఎంత అంత అని కాదు. మీరు 10 రూపాయలు ఇచ్చినా, ఎంత ఇచ్చినా సరే అతనికి అది మనోధైర్యం. నా గ్రామం నన్ను ఆదుకుందనే మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఏదో ఉన్నప్పటికీ ఈరోజు ఈ స్థితిలో నేనున్నాను అంటే మరొకసారి చెప్తా ఉన్నాను, అది ఒక కుల ఐక్యత వల్లే. ఒక సెట్టిపల్లికి అక్కడ రామచంద్రపురంలో సీట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాకు ఆ సీటు ఎన్డీఏ కూటమి తరఫున వచ్చిందంటే నా వెనకున్న మీ అందరినీ చూసి మాత్రమే. అలాగే మళ్ళీ మంత్రి పదవి విషయం వచ్చేటప్పటికి, మంత్రి పదవి ఇచ్చారంటే మళ్ళీ అదే సెట్టిపల్లిలో ఉందని మరి ఈరోజు నేను ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నేను గెలిచాను అంటే అది కాపులు 95% ఖచ్చితంగా నాకు చేశారు. అలాగే
ఇద్దరు సెటిల్మెంట్లు పాల్గొన్నారు కాబట్టి అది 50-50 ఆడటం జరిగింది. అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా 50-50 ఆడటం జరిగింది. అలాగే ముందు ఆ వేవర్స్ కమ్యూనిటీలో 90% నాకు చేయడం జరిగింది. అలాగే మన కులాన్ని మనం ప్రేమించుకుందాం, ఇతర కులాలను గౌరవిద్దాం. ఈరోజు నాకు ఈ యొక్క అధికారాన్ని, ఈ మంత్రి పదవిని ఇచ్చారు. ఆ మంత్రి పదవిని ఉపయోగించుకుని నేను ఏదైతే చేయగలనో నా చివరి 5 ఏళ్ల పాటు నిరంతరం ఈ ప్రజల మధ్య ఉండి నా సాధ్యమైనంత సేవ మీకు చేసుకుంటానని చెప్పి మాటిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మీరు మీ యొక్క సమస్య, మీ ఊళ్ళో ఉన్న సమస్యని నా వరకు తీసుకురావటం, లేకపోతే సదరు ఎమ్మెల్యే గారి వరకు తీసుకురావటం కూడా సేవనే మీరు గుర్తించాలి. మనకెందుకులే నా తత్వాన్ని వేడండి, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి. నేను తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే హక్కు మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి బాలిక శ్రీనిబాబు గారి విషయానికి వస్తే, ఈ సెట్టిపల్లి వనభోజనాలకి ఒక చోట విగ్రహావిష్కరణ కావాలన్నప్పుడు ఆయన వెంటనే చెప్పారు, నేను గతంలో మాట ఇచ్చాను, మాటకు వెనక్కి తీసుకోను, ఎన్ని విగ్రహాలైనా సరే నేను ఇస్తాను అని సోలాలు పొడుచుకుని అయినా అవన్నీ మీరు గమనించారు. ఇవన్నీ కూడా షోయింగ్ చేసి కాదు, ఆ సోలాలు పొడుచుకోవడం, అవేర్నెస్ తీసుకురావడం. కులం అంటే నాకు ఎంత పిచ్చి ఉంది, మీలో కూడా పిచ్చి పెంచుకోండి. కులంలో ఉన్న పేదరికాన్ని సేవ చేసుకోండి. ఏంటంటే ఎవరైనా సరే నానుడు ఉంది, ముందు ఇళ్ళు శుభ్రం చేసి తర్వాత వీధి శుభ్రం చేయమని. ఈ కులంలో ఉన్న పేదరికాన్ని అయి నిర్మూలించి మిగతా కులాలకు కూడా సేవ చేసుకోవచ్చు అని చెప్పిన ఏకైక వ్యక్తి మన బాలిక శ్రీనిబాబు గారు. అలాగే ఇంచుమించు 400 విగ్రహాలు నేను దానం చేస్తానని చెప్పి రావడం కూడా ముందుకు జరిగింది. అలాగే అంటే అది ₹1-2 కాదు, కోట్ల రూపాయలు నేను దానం చేస్తానని ఎదురొచ్చిన ఆయన, నాకు తెలిసి అంత స్తోమత కలిగిన వాడు కాదు ఆయన. అయినప్పటికీ ఆ కులాభిమానంతో ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు విగ్రహదాత స్థలదాతను తీసుకుంటే మరి ఆయన షాప్ ఒకటి పూర్తిగా మూసుకుపోయింది, అది అద్దె కూడా రాదు. అలాంటిది కూడా ఆయన పర్వాలేదు, ఈ సెంటర్లో ఈయన విగ్రహం ఉండాలని సొంత స్థలం ఇచ్చిన దాత. మరి అదందరూ కూడా మీరందరూ కూడా రోడ్ వైండింగ్ లో ఉన్నది, అది R&B సైట్ అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా కాదు, ప్రతి అణువణువు, ప్రతి చిన్న అంగుళం కూడా ఆయన సొంత సైటే ఇచ్చారు అక్కడ. అది అందరూ గుర్తించారు. అలాగే ఇంత ప్రేమాభిమానం చూపుతూ నన్ను ముందుకు నడుపుతూ మీ అందరూ నా వెనక ముందు ఉంటూ మరి ఈ రోజు వరకు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే క్షమించారు, ఇప్పుడు నాగరాజు గారు కూడా ఈ విగ్రహ ఆవిష్కరణలో పాటుపడ్డ వ్యక్తి. ఆయన పేరు ఉచ్చరించలేదు, క్షమించాలి. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.